హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు పాలకూరతో చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే కర్రీ చేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్తో ఒక్క కోడిగుడ్డు ఒక్క పాలకూర కట్ట తీసుకుంటే చాలా టేస్టీగా కర్రీ రెడీ అయిపోతుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇలా పాలకూర కట్టని తీసుకుని ఆకులన్నీ కూడా ఓపెన్ చేసుకుని మంచి ఆకుల్ని, ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని తీసుకోండి. దీనిని శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకులు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న, కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వాటర్ అనేవి ఏమీ లేకుండా ఆకులన్నీ కూడా అలా కర్రీలో వేసేసుకోండి. వాటిని కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిపిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేయండి. పాలకూరకి, ఆకుకూరలకి సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదండి, కొంచెం వేసినా సరిపోతుంది. కొంచెంగా సాల్ట్ వేసుకుని మగ్గించండి. సాల్ట్ వేసిన తర్వాత ఆకుకూర నుండి వాటర్ అనేవి బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించండి. ఆకుకూరతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిపి వేపండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరిపోయి ఆకుకూర అనేది ఫ్రై లాగా కనిపిస్తుంది కదా, అంతవరకు కూడా బాగా మగ్గించండి. ఇప్పుడు మీ కాటికి తగ్గట్టుగా కారం యాడ్ చేయండి. నేను 2 కట్టలు పాలకూరకి 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. ఈ కారం అంతా కూడా పాలకూరలో బాగా కలిసేంత వరకు కలపండి. పాలకూరలో ఉన్న వాటర్తోనే కారం మొత్తం కలిసిపోతుందండి. ఇంకా ఎక్కువగా వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దు. కారం అంతా ఆకుకూరకి కలిసింది కదా. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని అలా బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఆకుకూర అంతా ఒక సైడ్కి జరుపుకుని కళాయిలోనే ఎగ్ని ఒక పక్కగా వేసుకున్నట్లయితే ఎగ్ అంతా కూడా బాగా ఉడుకుతుంది. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఎగ్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆకుకూరలో కలుపుకోండి. ఈ ఎగ్ అంతా కూడా ఆకుకూరలో కలిసేంత వరకు బాగా కలుపుకుని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అవి రెండు కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇంకా స్పైసీగా కావాలి అంటే కొంచెంగా మిరియాల పొడి కూడా వేసుకోండి. కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ మూడు కూడా బాగా కలుపుకుని బాగా మగ్గించి ఫ్రై చేయండి. ఆయిల్ అంతా కూడా, కర్రీ అంతా కూడా వాటర్ తగ్గిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి పాలకూర ఎగ్ కర్రీ. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్తో మీరు కూడా చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ పాలకూర అనేది రైస్కే కాకుండా చపాతీకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.